జిల్లాలో ధాన్యం మిల్లులకు తరలిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ధాన్యం మిల్లుల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దత్తి రాజేరు మండలంలో ధాన్యం మిల్లులకు తరలిస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కొల్లా మల్లయ్య సన్స్ బిఆర్ఆర్ మిల్లుల వద్ద రైతులు రోజుల తరబడి తిండి తిప్పలు లేక కనీసం తాగేందుకు మంచినీళ్లు లేక పడిగాపులు కాస్తున్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవడానికి నరకయాతన పడుతున్నారు. రైతుల వద్ద నుండి 5 కేజీల ధాన్యం అదనంగా తీసుకోవడంతో పాటు ధాన్యం దింపేందుకు ట్రాక్టర్కు 650 రూపాయలు వసూలు చేస్తున్నారు. ధాన్యం తూకం వేసేందుకు 200 అదనంగా తీసుకుంటున్న 5 కేజీల ధాన్యం తగ్గిన మిల్లర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక ట్రాక్టర్ ధాన్యం లోడింగ్ కు 600, అన్లోడింగ్ కు 650, తూకం వేసినందుకు 200, మొత్తంగా 1450 రూపాయలు ముందుగా చెల్లించడంతో పాటు మిల్లు దగ్గర అన్లోడింగ్ అవ్వకుండా ఉంటే ట్రాక్టర్ అద్దె రోజుకు 1000 రూపాయలు అవుతుందని అన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో రైతులను మిల్లర్లు దోచుకు తింటున్నారని తెలిపారు. మాది దత్తిరాజేరు మండలం గొబ్బియం విలేజ్ అండి. అయితే ట్రాక్టర్లతో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ ఇది శాంపిల్ అని తీసి మాయిశ్చర్ అది 20 వచ్చినా కానీ 19 వచ్చినా కానీ పర్సంటేజ్ ఒక్కో బ్యాగ్కి 5 రూపాయల చొప్పున 125 బ్యాగులకి 625 రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నారు. అన్ని మిల్లులు కూడా 625 రూపాయల చొప్పున కలెక్ట్ చేసినప్పటికీ ఈ మిల్లులో మాత్రం మా గుమస్తాకి 25 రూపాయలు ఎక్స్ట్రా అని 650 రూపాయలు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఏమైనా ఒకవేళ రైతు ఏమైనా గట్టిగా అడిగి ఎందుకు అలా తీసుకుంటున్నారు అంటే ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే అన్లోడింగ్ చేయకపోవటం, లేకపోతే ఎవరైనా రైతుల దగ్గర ఒక 20 రూపాయలు లేకపోతే 30 రూపాయలు తక్కువ ఉన్నా కానీ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని అన్లోడ్ చేయకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము నిన్న సాయంత్రం 4:30, 5 ఆ ప్రాంతంలో రావడం జరిగింది. నైట్ బళ్ళు పెట్టుకుని ఇక్కడే పడుకుని ఇక్కడే తిని ఉండటం జరిగింది. తెల్లవారు కూడా లేబర్ అది రావటం 9, 9:30 ఈ ప్రాంతంలో వచ్చారు. తెల్లవారు తొందరగా వస్తారు అనుకుని మేము ఆస్తో ఇలా ఇక్కడే ఉండటం జరిగింది. కొల్లా మల్లయ్య మిల్ అండి. ఓనర్ గారు అయితే సాయి గారు అండి. అయితే ఇదే విధంగా మాకు ట్రక్ షీట్ తగిన ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇన్ని ఇబ్బందులు పడినా కూడా కనీసం ఆయన కనికారం కూడా లేకుండా రైతులను కూడా చూడకుండా ఇబ్బంది పెట్టి మాట్లాడుతున్నారండి. కాటా వే బ్రిడ్జికి ఒకవేళ వెళ్ళినట్లయితే మనకి వే బ్రిడ్జి దగ్గర మాత్రం వెయిటేజ్ తక్కువ వచ్చింది అనుకోండి, అంటే మనకి మిల్లర్స్ అందరూ మాట్లాడుకొని 52 కేజీల చొప్పుని కలెక్ట్ చేయటం అయితే తీసుకుంటున్నారు. కానీ 52 కేజీల్లో 200 గ్రాములు 52 కేజీల నెలలో 200 గ్రాములు 300 గ్రాములు తక్కువ వచ్చినా కానీ వీళ్ళు మిగతా అమౌంట్ ఇవ్వండి లేదా ఫోన్పే చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వెంటాడ మండలం కుంటుమల విలేజ్. మేము తెల్లవారు 4 గంటలకు వచ్చాం. 4 గంటలకు వచ్చాక ఇక్కడ మ్యాన్ ఫిక్స్ తక్కువ వల్ల సరుకులు దిగడానికి చాలా ఇబ్బంది ఉంది. దయించి గవర్నమెంట్ తరపు నుంచి అవ్వచ్చు, ఫ్రెష్ వాళ్ళంతా తెలియపరిస్తేనే అది ఇప్పుడు గవర్నమెంట్ వరకు వెళ్తుంది. ప్రతి మిల్లర్కి కూడా వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ ఇచ్చి మ్యాన్ పవర్ని పెంచి ట్రాక్టర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగని ఆల్రెడీ కింటాకి 5 కేజీలు ఇస్తున్నాం. అది ఏ విధంగా ఇస్తున్నాం అంటే రైతు ఎక్కడో రాలిపోతే చేస్తాయనే ఉద్దేశంతో కింటా